భర్త భార్య, భార్య భర్త అనేది ఇష్టం ఉంటే సంసారం చేయండి. లేకపోతే ఎవరికి వాళ్ళు డైవర్స్ తీసుకొని ఇండివిడ్యువల్‌గా మీకు నచ్చిన వాళ్ళతో మీరు బ్రతకండి. చట్టాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఎందుకంటే చట్టాలు కూడా విసిగిపోయినాయి. ఒకామె వస్తది, నాకు ఈ భర్త నచ్చలేదంటది. విడాకుల కోసం నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఉండే కన్నా నచ్చినంత కాలం సంసారం చేసుకోండి. నచ్చలేదనుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరు చూసుకోండి. అంతేగాని ఒకళ్ళనొకళ్ళు హింసించుకోబాకండి. ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోబాకండి. ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకోమాకండి. మీరు ఇష్టం లేని పెళ్లి చేసుకొని వాడి జీవితం సంకనాకిచ్చేయకండి. వాడు కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకుని భార్య జీవితం అడవి పాలు చేయకండి. లేకపోతే రోడ్డు పాలు చేయకండి. అండ్ వీళ్ళిద్దరికి ఇష్టం లేకుండా మధ్యలో పిల్లల భవిష్యత్తు. ఒకవేళ ఇష్టం లేదనుకోండి, పిల్లల్ని కనవాకండి. ఎందుకంటే వాళ్ళని కని ఇలా బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో, ప్లాట్ఫామ్ల మీద, లేకపోతే మన రోడ్ల మీద, లేకపోతే ఎక్కడో మన చెత్త కుప్పల్లో పడేయటాలు. మొన్న ఒక అమ్మాయి బస్సులో డెలివరీ అయ్యి మహారాష్ట్రలోనే, బీహార్లో, ఆ ఏరియా నాకు గుర్తు రావట్లేదమ్మా. చెత్త కుప్పలో బస్సులో నుంచి విసిరేసిందంట అమ్మగారు. ఏదో బత్తాయి ఒలిచినాక తొనలు విసిరేసినట్టు, లేకపోతే పల్లీలు ఒలుచుకొని తిన్నాక చెక్క తొక్కులు వదిలేసినట్టు. అంటే జీవితం అంటే చాలా లైట్గా తీసుకుంటాం.